స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏప్రిల్ 5 కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈరోజు కుంభరాశివారు చాలా ప్రశాంతంగా ఉంటారు మరియు అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అందరితో కలిసి ముందుకు సాగుతారు. ఆర్థిక స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సృజనాత్మకత పెరుగుతుంది. లాభాల శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాలలోనూ ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఇస్తారు. ఇతరుల అంచనాలను అందుకుంటారు. పొదుపు పెరుగుతుంది. లక్ష్యాలపై దృష్టి పెడతారు. శుభకార్యాలు జరుగుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అందరినీ గౌరవిస్తారు. సృజనాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. దయతో వ్యవహరిస్తారు. కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఇది మీకు మంచి రోజు. మీరు ఊహించని ధనలాభాలు పొందే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి రాబడినిస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు తలుపు తట్టవచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి. ఎవరి మాటలు నమ్మి తొందరగా పెట్టుబడులు పెట్టకండి. ఆర్థిక విషయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఖర్చులను నియంత్రించుకోండి మరియు పొదుపుపై దృష్టి పెట్టండి. ఈరోజు మీరు విలువైన వస్తువులు కొనడానికి లేదా ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు చేయడానికి అనుకూలమైన సమయం. ఈరోజు కుంభరాశివారి ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. పని ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల కొంచెం ఆందోళనగా ఉండవచ్చు. యోగా లేదా ధ్యానం వంటి వాటికి సమయం కేటాయించడం మంచిది. ప్రకృతిలో కొంత సమయం గడపడం లేదా మీకు ఇష్టమైన సంగీతం వినడం ద్వారా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు సమయానికి నిద్రపోండి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మానుకోండి. వ్యాయామం చేయడం మీ శరీరానికి మరియు మనస్సుకి చాలా మంచిది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలున్నా అవి త్వరలోనే తగ్గిపోతాయి. మీ మానసిక ప్రశాంతత మీ శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి సానుకూల దృక్పథంతో ఉండటానికి ప్రయత్నించండి. ఎక్కువగా నీరు త్రాగటం మరియు పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి రోజు. కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది మరియు మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే పనిలో మరింత ఉత్సాహంగా ఉంటారు. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. వారితో కలిసి పనిచేయడం మీకు ఆనందాన్నిస్తుంది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు. వాటిని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. మీ పనిని వారు గుర్తిస్తారు మరియు మీకు మంచి ప్రోత్సాహం లభించవచ్చు. వృత్తిపరమైన అభివృద్ధికి ఇది మంచి సమయం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి లేదా శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ కెరీర్ పరంగా మీరు ముందుకు సాగుతారు. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు వేస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. పెద్ద క్లయింట్లు మీతో భాగస్వామ్యం కోసం ముందుకు రావచ్చు. పెట్టుబడులు కలిసి వస్తాయి మరియు వ్యాపారం విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఉత్పత్తులు లేదా సేవల యొక్క నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. క్లయింట్లతో సంబంధాలు మెరుగుపడతాయి. వారితో మర్యాదగా మరియు ఓపికగా వ్యవహరించండి. అయితే భాగస్వాములతో లేదా ఉద్యోగులతో ఏవైనా విభేదాలు ఉంటే వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది సరైన సమయం. కొత్త మార్కెట్లను అన్వేషించడం లేదా కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులకు ఈరోజు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. మీ జ్ఞాపకశక్తి మరియు గ్రహణశక్తి పెరుగుతాయి. పరీక్షలు బాగా రాస్తారు మరియు మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు చదువుతున్న విషయాలపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. మీ ఉపాధ్యాయుల నుండి మద్దతు లభిస్తుంది. వారు మీకు మార్గనిర్దేశం చేస్తారు మరియు మీ సందేహాలను నివృత్తి చేస్తారు. స్నేహితులతో కలిసి చదువుకోవడం లేదా ప్రాజెక్టులు చేయడం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు కష్టపడి పనిచేయండి. సమయాన్ని వృథా చేయకుండా మీ చదువుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అన్ని రంగాలలోనూ
ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఇస్తారు. ఇతరుల అంచనాలను అందుకుంటారు. పొదుపు పెరుగుతుంది. లక్ష్యాలపై దృష్టి పెడతారు. శుభకార్యాలు జరుగుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అందరినీ గౌరవిస్తారు. సృజనాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. దయతో వ్యవహరిస్తారు. కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఇది మీకు మంచి రోజు. మీరు ఊహించని ధనలాభాలు పొందే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి రాబడినిస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు తలుపు తట్టవచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి. ఎవరి మాటలు నమ్మి తొందరగా పెట్టుబడులు పెట్టకండి. ఆర్థిక విషయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఖర్చులను నియంత్రించుకోండి మరియు పొదుపుపై దృష్టి పెట్టండి. ఈరోజు మీరు విలువైన వస్తువులు కొనడానికి లేదా ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు చేయడానికి అనుకూలమైన సమయం. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరి మాటలు నమ్మి తొందరగా పెట్టుబడులు పెట్టకండి. చట్టపరమైన విషయాల్లో జాగ్రత్త వహించండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. మీ మాటల వల్ల ఇతరులు బాధపడే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకండి. ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది. మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ సభ్యులతో ఈ రోజు సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో ప్రేమ మరియు ఆప్యాయత పెరుగుతాయి. ముఖ్యమైన కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు మరియు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. బంధువులతో లేదా స్నేహితులతో కలవడానికి అవకాశముంది. మీరు వారితో సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృద్ధుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. మీ కుటుంబంతో సమయం గడపడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యం. కుంభరాశివారికి జీవిత భాగస్వామితో ఈరోజు అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు మద్దతుగా ఉంటారు మరియు ప్రేమగా మాట్లాడుకుంటారు. మీ భాగస్వామి యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు రావచ్చు, కానీ వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం మంచిది. మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లడం లేదా బహుమతులు ఇవ్వడం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ భాగస్వామికి కొంత సమయం కేటాయించడం మరియు వారితో మాట్లాడటం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క విజయాలను మీరు అభినందించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.